ఈ రోజుల్లో ఎక్కువ మందిని ఇబ్బంది పెడుతున్న సమస్యల్లో అతి ముఖ్యమైనది హెయిర్ ఫాల్. పెద్దవాళ్ళంటే సరే, కానీ యంగ్ ఏజ్లో కూడా ఈ సమస్య సతమతం చేస్తుంది. దీంతో ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారు. అయితే చాలామంది చేసే పొరపాటు ఏంటంటే అలవాట్లను సరి చేసుకోకపోవటం. జుట్టు రాలడానికి కారణమయ్యేటటువంటి కొన్ని అలవాట్లు ఉన్నాయి. వీటిని మీరు ఐడెంటిఫై చేసి తగిన జాగ్రత్తలు తీసుకున్నారనుకోండి, జుట్టు రాలటాన్ని ప్రివెంట్ చేయొచ్చు. ఇంతకీ అలవాట్లు ఏమిటి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. జుట్టు రాలటానికి కారణమయ్యేటటువంటి కొన్ని అలవాట్లు, అలాగే దానికి సంబంధించినటువంటి జాగ్రత్తలు, వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ఇక్కడ అతి ముఖ్యమైనది ఏంటంటే, నిజానికి జుట్టు అందం కోసం మాత్రమే కాదు, అది ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఎలాగా? అది మనని రక్షిస్తుంది. ఎలా అంటే మన శరీరం నుంచి ఆ వేడిని వికేంద్రీకరించడం ద్వారా. అలాగే ఇంకా దానికి అనేక రకాల సౌలభ్యాలు, అనేక రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇటు అందం కోసం, అటు ఆరోగ్యం కోసం, ఈ రెండింటి కోసం కూడా ఈ జుట్టుని మీరు రక్షించుకోవాలి. ఈరోజు మనం ఇలాగా చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య హెయిర్ ఫాల్. దీని గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. జుట్టు రాలటం అనేది ఒకటే కారణం వల్ల రాదు. అంటే చాలా రకాల కారణాలు దీనికి కంట్రిబ్యూట్ చేస్తూ ఉంటాయి. అసలు ఎందుకు జుట్టు ఊడుతుంది అని తెలుసుకున్నారనుకోండి, సంక్షేపతః క్రియాయోగో నిదానస్య వైద్యం అంటారు. దానికి సరైన పరిష్కారం మీరు కనుక్కోవచ్చు. మరి ఆ జుట్టు రాలడానికి దారితీసేటువంటి కొన్ని ముఖ్యమైన అలవాట్లు, వీటిని రెక్టిఫై చేసుకునేటువంటి విధానాలు మనం తెలుసుకుందాం. ముందుగా చెప్పుకోవాల్సింది ఆహారం. సరైనటువంటి ఆహారం తీసుకోకపోవటం వల్ల ఈ జుట్టు అనేది రాలుతుంది. మన ఆహారంలో ఇనుము అంటే ఐరన్, అలాగే ప్రోటీన్ అంటే మాంసకృతులు, విటమిన్లు, ఇలాంటి పోషకాంశాలు ఉండాలి. తక్కువ ఉన్నాయనుకోండి, అప్పుడు జుట్టు కుదుళ్ళు బలహీనపడతాయి, జుట్టు రాలటం అనేది స్టార్ట్ అవుతుంది. కాబట్టి సమతుల్యమైనటువంటి ఆహారం తీసుకోవటం అనేది చాలా ముఖ్యం. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. సమతుల్యమైనటువంటి ఆహారం ఏమిటి అంటే, అన్ని వర్గాలు ఉండేటట్టుగా మీరు చూసుకోవాలి మీ ప్లేట్లో. ఇక అతి ముఖ్యమైనది మరొకటి ఉంది. ఇదేమిటంటే తలస్నానం. ఈ తలస్నానం విషయంలో చాలామంది ఏం చేస్తారంటే ఓవర్గా ఏదైనా చేసేస్తారు. దీంతో జుట్టు రాలటం సమస్య ఎక్కువ అవుతుంది. ఎక్కువగా తలస్నానం చేయటం వల్ల జుట్టులో ఉండేటువంటి సహజ నూనెలు తుడిచిపెట్టుకుపోతాయి. దీంతో జుట్టు పొడిబారుతుంది, చిట్టుతుంది, విరిగిపోతుంది, అలాగే రాలిపోతుంది. అలాగే ఇంకొకటి ఇదేమిటంటే స్టైలింగ్ ప్రోడక్ట్స్. అంటే సరైనటువంటి ఉత్పత్తులు వాడకపోవటం కూడా కారణం జుట్టు రావడానికి. అంటే హెయిర్ డైలు వాడుతూ ఉంటారు, అలాగే బ్లీచ్లు వాడుతూ ఉంటారు, స్టైలింగ్ ప్రోడక్ట్స్ వాడుతూ ఉంటారు. ఇలాగ వీటిలో అన్ని రసాయనాలే కదా, ఇవన్నీ కూడా జుట్టుని పాడు చేస్తాయి. దీంతో జుట్టు రాలటం అనేది పెరిగిపోతుంది. కాబట్టి మీరు ఆ హెయిర్ కేర్ రొటీన్ అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. సాధ్యమైనంత వరకు కూడా మీ ఇంట్లో తయారు చేసుకునేటువంటి ఉత్పత్తుల్ని మీరు వాడుకుంటే, కుంకుడు, సీకాయ ఇలాంటివి, అప్పుడు ఆ జుట్టు రాలకుండా ఉంటుంది. ఒకవేళ రంగు లాంటివి కూడా మీరు సహజమైనటువంటి రంగుల్ని ఎలా తయారు చేసుకోవాలి అనేది ఈ వీడియోలలో, ఈ సిరీస్లో మనం చాలా తెలుసుకున్నాం. అంటే గోరెంటాకు, నీలి ఆకు, ఉసిరి ఇలాంటివి ఉపయోగించి డైల్స్ కూడా తయారు చేసుకోవచ్చు. అలాగే అన్నీ సాధ్యమైనంత వరకు న్యాచురల్గా వాడుకోవటం మంచిది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే జుట్టుని గట్టిగా కడతారు. ఇలా గట్టిగా కట్టడం కూడా ఒక కారణమే. అంటే పోనీ టైల్స్ అంటే జడలు లాంటివి గట్టిగా వేసుకోవటం, దీంతో ఆ స్కాల్ప్ మీద ఒత్తిడి పడుతుంది. దీన్ని ట్రాక్షన్ ఎలోపేషియా అంటారు. ఈ సమస్య వస్తుంది. వారంలో కొన్ని రోజులు జుట్టుని వదులుగా అలా వదిలేయటం మంచిది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది. ఇదేంటంటే మరీ ఎక్కువ వేడిని ఉపయోగించడం. ఇలా బాగా ఎక్కువ వేడిని ఉపయోగించడం వల్ల కూడా ఈ సమస్య వచ్చే రిస్క్ ఉంటుంది. అంటే ఫ్లాట్ ఐరన్స్ అంటారు, అలాగే కర్లింగ్ బ్యాండ్స్ అంటారు, ఇంకా బ్లో డ్రైయర్స్ అంటారు. వీటిని ఎక్కువగా వాడటం వల్ల జుట్టు బలహీనపడుతుంది. కాబట్టి వారానికి కొన్ని రోజులు మాత్రమే, తప్పనప్పుడు ఏదో పార్టీ ఉన్నా, ఏదైనా ఫంక్షన్ ఉన్నా, అలాంటి సందర్భాల్లో తప్ప ఇలాంటి స్టైలింగ్ ప్రోడక్ట్స్ని వాడుకోకపోవటం మంచిది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఒకటే ఒక కారణం ఉంది. ఇదే ఒత్తిడి, ఈ మానసిక ఒత్తిడి. దీంతో ఎక్కువ ఒత్తిడి వల్ల జుట్టు పెరుగుదల అనేది ఆగిపోతుంది. దీంతో ఇక జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. జుట్టు రాలటం అనే దాన్ని ఆపాలంటే ధ్యానం, కళారాధన ఇలాంటి మీరు సాధన చేస్తే అప్పుడు మీకు ఆ స్ట్రెస్ తగ్గుతుంది, జుట్టు రాలటం అనేది ఆగుతుంది. ఇక అన్నిటికీ మించి ఇంకొకటి ఏంటంటే జనరల్ హెల్త్. అంటే ఆరోగ్యకరమైన అలవాట్లు లేకపోవటం వల్ల కూడా ఈ జుట్టు రాలేటువంటి సమస్య ఎక్కువ అవుతుంది. రెగ్యులర్గా తలస్నానం చేయకపోవటం, అలాగే కండిషనర్లు వాడకపోవటం, ఇంకా స్కాల్ప్ను సరిగ్గా చూసుకోకపోవటం, జాగ్రత్తలు తీసుకోకపోవటం, దీంతో జుట్టు అనేది బలహీనపడుతుంది, రాలుతుంది. అలాగే అతి ముఖ్యమైన మరొక కారణం ఏంటంటే స్మోకింగ్. ఈ ధూమపానం
దీనివల్ల కూడా జుట్టు రాలుతుంది. అంటే సిగరెట్ తాగటం వల్ల జుట్టు కుదుళ్ళకి రక్త ప్రసరణ తగ్గుతుంది, జుట్టు పలచబడుతుంది, జుట్టు రాలటం అనేది ఎక్కువైపోతుంది. కాబట్టి స్మోకింగ్ మానేయటం చాలా చాలా అవసరం. అలాగే అతి ముఖ్యమైన మరొకటి ఉంది. ఇదేంటంటే ఈ బయట ప్రభావాల నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోకపోవటం. అంటే సూర్యరశ్మి, గాలి, కాలుష్యం, ఇలాంటి ప్రతికూల పరిస్థితులు, వీటి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. రక్షణ లేకుండా జుట్టును వదిలేశారనుకోండి, జుట్టు ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి ఇక దాంతో జుట్టు రాలుతుంది. అన్నిటికీ మించి బయటికి వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ ఇలాంటివి కట్టుకుంటూ జుట్టుని కాపాడుకోవాలి. ఇక అతి ముఖ్యమైన మరొకటి ఉంది. ఇదేంటంటే మరీ ఎక్కువగా ఈ దువ్వెంతో దువ్వటం, దీనివల్ల కూడా జుట్టు రాలుతుంది. ఎక్కువగా లేదా గట్టిగా దువ్వెంతో దువ్వారనుకోండి, జుట్టు విరిగిపోతుంది, స్టాటిక్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది, అలాగే రాలిపోతుంది. కాబట్టి మరీ ఎక్కువసేపు జుట్టుని దువ్వటం అనేది మానుకోండి. ఇలాగా ఇవి ఈ జుట్టు రాలడానికి కొన్ని ముఖ్యమైనటువంటి కారణాలు. వీటిని దృష్టిలో ఉంచుకొని మీ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే జుట్టు రాలటాన్ని తగ్గించుకోవచ్చు. ఒకవేళ సమస్య తీవ్రంగా ఉందనుకోండి, అప్పుడు ఈ కార్యక్రమాల సిరీస్లో జుట్టుకి సంబంధించి అనేక చక్కని ఆయుర్వేద సహజ పరిష్కారాలు మనం చెప్పుకున్నాం. వీటిని మీరు ఆచరించవచ్చు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలో అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియాలనుకుంటే బెల్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఆ నోటిఫికేషన్ మీరు క్లిక్ చేస్తే ఆ వీడియోని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే, దీంట్లోని కంటెంట్ మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. అంటే థమ్స్ అప్ బటన్ క్లిక్ చేయండి. అప్పుడు ఇది మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. అంటే అందరికీ ఆరోగ్యం అన్న మన అభిలాష, మన ఆకాంక్ష నెరవేరుతాయి. అలాగే అతి ముఖ్యమైన మరొక విషయం ఉంది. మీకు జుట్టు రాలుతూ ఉందా, లేకపోతే మీకు ఎప్పుడన్నా ఇంతకుముందు ప్యాచీ హెయిర్ లాస్ లాంటివి మీరు ఎక్స్పీరియన్స్ చేశారా? మీకు ఎలాంటి లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్లో జుట్టు ఎక్కువ రాలింది, మీ అనుభవం ఏమిటి? ఆ తర్వాత ఆ జుట్టు రాలటం సమస్యకి మీకు ఏమైనా పరిష్కారం దొరికిందా? మీరు ఆ జుట్టు రాలటం అన్న సమస్యని పరిష్కరించుకోవడానికి ఎలాంటి ఆహారాలు తీసుకున్నారు? ఈ మొత్తం మీ అనుభవాన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తే అది ఇతర సబ్స్క్రైబర్స్కి కూడా ఉపయోగపడుతుంది. ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్తీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్. లవ్ యూ ఆల్. శుభం.